ప్రజల జీవనోపాధిని రక్షించుకోవడానికి ప్రైవేటీకరణ వల్ల ఏర్పడిన దారుల పరిస్థితి నుండి కార్మికులను, రైతులను, ప్రజలందరినీ కాపాడుకోవడానికి ప్రైవేటీకరణ విధానాలను ఆపాలి అని డిమాండ్ చేస్తూ కేంద్ర పాలకుల రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ నవంబర్ 26న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి జరగనున్న నిరసన ప్రదర్శన ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలి అని టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్ పిలుపునిచ్చారు. శనివారం బోధన్ పట్టణంలోని పాన్ గల్లీలో ఏఐపీకే ఎంఎస్టీయూఐసీఐల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బి మల్లేష్ మాట్లాడుతూ కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు, రైతులు, కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు అని, తీవ్రంగా నష్టపోతున్నారు అని, రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధర, వ్యవసాయ ఖర్చులకు 50% అదనంగా జోడించి అమలు చేయాలి అని, రుణమాఫీ చట్టం చేయాలి అని, 8 గంటల పనిదినం, ట్రేడ్ యూనియన్ హక్కు, వండి హామీలను రద్దు చేస్తున్నారు. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని కార్మిక సంఘాలు సంవత్సరాలుగా పోరాడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఏఐపీకేఎస్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం పడల శంకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగయ్య, గంగారాం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పాలకులు అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ, అంటే రైతులు, కార్మికులు, ప్రజలకు నష్టం కలిగించేటటువంటి విధానాలని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా రైతుల అప్పులని మాఫీ చేయమంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి అంటుంది. కానీ కార్పొరేట్లకు 16.5 లక్షల కోట్ల రూపాయలని మాఫీ అయ్యేందుకు సర్కార్ దగ్గర డబ్బులున్నాయి. కానీ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుకు అప్పులు మాఫీ అయ్యేందుకు ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవా అని చెప్పి, అదేవిధంగా కార్మికులకు నష్టం చేసేటటువంటి కార్మిక వర్గం రక్త తర్పణ చేసి, అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ ఈరోజు పాలకులు వాటిని 4 కోట్లుగా చేసి కార్మిక వర్గానికి నష్టం చేసే విధానాలను తీసుకొస్తున్నారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల నవంబర్ 16వ తారీఖు నాడు, అంటే మన రాజ్యాంగం ఏర్పడినటువంటి దినము, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలకులు అనుసరిస్తున్నారు కనుక ఆ రోజు దేశవ్యాప్తంగా 500 జిల్లా కేంద్రాల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాం.